హలో గైస్, వెల్కమ్ టు మై స్టార్ వ్లాగ్స్. ఈరోజు నేను మన ఓల్డ్ సిటీలో ఫేమస్ ఫలక్నామా మల్లన్న స్వామి టెంపుల్కి అయితే వచ్చిన. చూస్తున్నాను కదా నా బ్యాక్గ్రౌండ్లో. ఇట్లా మనం కొండపైకి ఎక్కాలి. దాదాపు ఇట్లా మనకు 50 మెట్లు ఉంటాయి. 50 మెట్లు ఎక్కి మనం పైకి పోవాలి. పైకి పోయిన తర్వాత మనకు మల్లన్న స్వామి టెంపుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ స్వయంభూగా వెలిసిన ఎల్లమ్మ తల్లి దేవత కూడా ఉంది. సో ముందుగా మనం ఇక్కడ ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని మళ్ళీ అటు ముందుకు వెళ్ళిన తర్వాత మల్లన్న స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. పెద్ద బండరాయి కింద ఉంటుంది అనమాట మల్లన్న స్వామి టెంపుల్. అండ్ ఇది చాలా ఫేమస్ ఈ టెంపుల్. నేను ఈ టెంపుల్ మొత్తం మీకు క్లియర్గా చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అట్లే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హైదరాబాద్ అంటే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది ఓల్డ్ సిటీ. ఓల్డ్ సిటీలో ఉన్న చార్మినార్, మక్కా మస్జిద్. కానీ ఈ చారిత్రక నగరంలో ఎన్నో ప్రాచీన హిందూ దేవాలయాలు కూడా ఉన్నాయి. శతాబ్దాల చరిత్రను తనలో దాచుకున్న ఈ ఆలయాలు భక్తి, సంస్కృతి, ఆధ్యాత్మికకు ప్రతీకలుగా నిలుస్తున్నాయి. ప్రతి ఆలయానికి ఒక ప్రత్యేక చరిత్ర ఉంది. ఈ వీడియోలో మనం ఓల్డ్ సిటీ ఫలక్నామాలో ఉన్న మల్లన్న స్వామి టెంపుల్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు నేను ఇంజన్ బోలి మీదుగా ఫలక్నామా టెంపుల్కి అయితే వెళ్తున్నాను. మరి ఈ టెంపుల్కి రీచ్ కావడానికి మనకి ఫారూక్ నగర్ బస్ స్టాప్ ఉంటుంది. ఈ బస్ స్టాప్ టెంపుల్కి జస్ట్ 200 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ మనకి ఫలక్నామా రైల్వే స్టేషన్ కూడా ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ దాదాపు 400 to 500 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, నేను ఫలక్నామా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయినా. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇక్కడ పెద్ద ఆర్చ్ కూడా ఉంటుంది. శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ దేవాలయం అని చెప్పేసి. ఇటు నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడ ఒకటి ప్రాబ్లం ఏంటంటే మనకు పార్కింగ్ ఫెసిలిటీ అయితే కరెక్ట్గా లేదు. ఎందుకంటే ఇక్కడ సైడ్స్ మొత్తం షాప్స్ ఉన్నాయి. సో పార్కింగ్కి చాలా తక్కువ స్పేస్ ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకు ఫలక్నామా ప్యాలెస్కి ఆనుకొనే ఉంటుంది. అదే కొండపైనే ఫలక్నామా ప్యాలెస్ నిర్మించడం జరిగింది. చూస్తున్నారు కదా ఎంత పెద్ద కొండ ఉంది. అండ్ ఇక్కడ ఎంత స్పేస్ కూడా ఉంది. చూస్తున్నారు కదా లోపల. చాలా బాగుంటుంది ప్లేస్. ఇక్కడ మనం అదే రెయినీ సీజన్లో వచ్చినట్టయితే మొత్తం చెట్లు, మొత్తం పచ్చదనంగా చాలా అద్భుతంగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది మనం ఈ కొండపైకి ఎక్కేటప్పుడు. మన తెలంగాణలో మల్లన్న అంటే భక్తులకు ఎంతో ఆరాధ్య దైవం. కొమరవెల్లి మల్లన్నలా ఇక్కడి మల్లన్న స్వామి కూడా కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా భక్తులు విశ్వసిస్తారు. మనం మల్లన్న స్వామి కథలు తరతరాలుగా ఒగ్గు కథల రూపంలో ప్రచారంలో ఉన్నాయి, వింటూ వస్తున్నాము. కొండపైన స్వయంగా వెలిసిన ఎల్లమ్మ దేవాలయం కూడా ఉంది. ఇక్కడ ఎల్లమ్మ తల్లి మల్లన్న స్వామి కొలువైనప్పటి నుంచి ఉంది. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసారని చెబుతున్నారు. ఈ ఎల్లమ్మ దేవాలయంలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో గోల్కొండలో అమ్మవారికి బోనాలు స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ కూడా బోనాలు స్టార్ట్ అవుతాయి. బోనాలు నిర్వహిస్తారంట. ఇంకా దసరా సమయంలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఘనంగా పూజలు నిర్వహిస్తారంట. అలాగే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్నాక మనం ఇట్లా ముందుకు కొండపైకి వెళ్ళాలి. మల్లన్న స్వామి ఆలయంకి ఇట్లా కొండపైన ఉంటుంది. ఇంకా ఇట్లా మనం మెట్లు ఎక్కుతూ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. స్వామివారు ఇలా కొండపైన ఉన్నప్పటికీ కూడా ఈ మెట్లయితే అందరూ కూడా సులభంగా ఎక్కొచ్చు. అండ్ చూస్తున్నారు కదా, ఇక్కడ నేచర్లో ఉన్నట్టు ఉంటుంది. మొత్తం చుట్టూ కూడా చెట్లు అవన్నీ కూడా చాలా ప్రశాంతతగా అనిపిస్తుంది ఈ కొండ ఎక్కేటప్పుడు. ఇక్కడ మల్లన్న స్వామివారు అమ్మవారు లేకుండా తన తల్లి పార్వతీదేవితో వెలిసినటువంటి క్షేత్రం. ఇక్కడ స్వామివారు బాలమల్లన్న స్వామిగా దర్శనమిస్తారు. ఇక్కడ మీరు చూడొచ్చు స్వామివారి పాదముద్రలు కూడా. ఇక్కడ బాలమల్లన్న స్వామిగా ఇక్కడ స్వామివారి పాదముద్రలు కూడా ఇక్కడ ఉన్నాయి. స్వామివారి పాదాలు కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ ఈ మల్లన్న స్వామి ఆలయానికి 400 ఏళ్ల కంటే కూడా పురాతనమైన చరిత్ర ఉందని ఇక్కడ చెబుతున్నారు. ఎగ్జాక్ట్లీ ఫలక్నామా ప్యాలెస్కి ఆనుకొనే ఉంటుంది టెంపుల్. చూస్తున్నారు కదా, ఈ పెద్ద బండరాయి ఇక్కడనే టెంపుల్ ఉంటుంది. బండరాయి కింద అయితే స్వామివారు వెలిసినారు. నిజాం పీరియడ్లో ఈ కొండపైన ఒక ప్యాలెస్ నిర్మించాలని ఈ ఫలక్నామా ప్యాలెస్ పనులు అయితే స్టార్ట్ చేసిరంట. ఆ టైంలో ఈ యొక్క పెద్ద బండరాయిని పగలగొట్టేటప్పుడు స్వామివారు వెలుగు రూపంలో ప్రత్యక్షమై ఆ రాజుకు నేను ఇక్కడ వెలిసినట్టు చెప్పిండంట. అది చెప్పినప్పుడు ఆ ఆలయానికి అక్కడ దారి కూడా నిర్మించడం జరిగింది. ఇక్కడ దారి ఏర్పాటు చేసిన తర్వాత ఇక్కడ ఉన్న స్థానికులకు ఆలయ బాధ్యతలు అప్పగించారు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వామివారికి నిరంతరం పూజలను నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఈ బండని పగలగొట్టే గుర్తులు కూడా చూడొచ్చు. స్వామివారి ఈ కొండ లోపల ఉంటారు. ఆలయం లోపలికి అడుగు పెట్టగానే వెంటనే మనకు ఆధ్యాత్మిక ప్రశాంతత మనసుకు తాకుతుంది. చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా ఉంటుంది మనం ఇక్కడ ఎంటర్ కాగానే లోపలికి. అండ్ ఇక్కడ మనం స్వామివారిని దర్శించి తన దివ్య రూపాన్ని దర్శించిన తర్వాత భక్తులు శాంతి, సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఈ టెంపుల్ పక్క నుంచి మనం ఫలక్నామా ప్యాలెస్ చేరుకోవడానికి ఇక్కడ మెట్ల మార్గం కూడా ఉంది. అండ్ ఇక్కడ వాల్ మొత్తం చూడొచ్చు, ఇదంతా ఫలక్నామాది బౌండరీ వాల్. అండ్ ఇక్కడ ఫలక్నామా ప్యాలెస్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ టెంపుల్ దగ్గరకు వస్తే జస్ట్ ఇట్లా ఈ ప్యాలెస్కి ఆనుకొనే ఉంటుంది, ఒక గోడ ఉంటుంది అంతే మధ్యలో. సో అంత దగ్గరగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే ఫలక్నామా ప్యాలెస్కి. ఈ మల్లన్న స్వామి ఆలయంలో మహాశివరాత్రి, ఉగాది మరియు కార్తీక మాసంలో వేలాది భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజని నిర్వహిస్తారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇట్లా ఈ రాళ్ళు పేర్చడం వల్ల తమ సొంత ఇంటి కళ నెరవేరుతుందని భక్తుల విశ్వాసం. సో ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ కూడా ఇట్లా రాళ్ళు సేకరించి ఇట్లా ఈ రాళ్ళని ఇట్లా పేర్చడం జరుగుతుంది. తద్వారా వాళ్ళ యొక్క సొంతింటి కళ నెరవేరుతుందని చెప్పి భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ కొండపై నుంచి చూస్తే మనం సిటీ వ్యూ కూడా చాలా బాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఫలక్నామా రైల్వే స్టేషన్ కూడా చూడొచ్చు. చాలా ఆధ్యాత్మికతనైతే ఉంటుంది టెంపుల్కి వచ్చి దర్శించుకుంటే మాత్రం. అండ్ ఇక్కడ ఈ ఫలక్నామా స్టేషన్ పక్కనే మనకు మరో ఫేమస్ టెంపుల్ కూడా ఉంది. అదే మనకి ఒక శ్మశాన కాళీమాత టెంపుల్. సో ఈ ఫలక్నామా మల్లన్న స్వామి టెంపుల్ నుంచి జస్ట్ ఒక 400 to 500 మీటర్స్ దూరంలోనే అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. సో అక్కడ అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు మనం ఈ టెంపుల్కి వస్తే. అలాగే ఈ కొండపై నుంచి మనం చంద్రాన్గుట్టలో ప్రాచీన దేవాలయమైన శ్రీ చెన్నకేశవ స్వామి టెంపుల్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. మరి మీరు ఈ ఫలక్నామా మల్లన్న స్వామిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టెంపుల్స్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై మల్లన్న స్వామికి.